జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత మనకి సాంఖ్యయోగం ద్వారా ఆత్మతత్వాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని నెపంగా పెట్టుకొని మన లోకానికి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి శ్లోకాన్ని తెలియజేస్తున్నాడు. అవ్యక్తో అయం చింత్యో అయం అవికార్యో అయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అంటే కనిపించదు, ఎవరికి కంటికి కనిపించదు. అలాగే అచింత్యము, అంటే మనసుకు కూడా గోచరించదంట. కంటికి కనిపించేది కాదు, మనసుకు గోచరించేది కాదు. దాంతోపాటుగా దీనిలో ఎలాంటి వికారాలు లేవు. 3. ఇంకా దీని గురించి ఇది ఇట్లా ఉంటుందని తెలుసుకోనమని అర్జునుడికి బోధిస్తున్నాడు. ఆత్మ గురించి బోధిస్తూ కనుక అర్జున నువ్వు శోకింపొద్దు అంటున్నాడు. ఇక్కడ మనం ఉదాహరణ తెలుసుకుందాం. ఎందుకంటే మనకి విద్యుత్ వస్తుంది, సప్లై కరెంటు ఈ వైర్ల గుండా వస్తుంది. మనకి విద్యుత్ కనిపిస్తుందా? ఎలాంటి కనిపిస్తుందా? కానీ దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఒక వస్తువుకో దేనికో దాని సన్నిహితం చేసినప్పుడు, దాన్ని కలిపినప్పుడు ఆ వస్తువు పనిచేస్తుంది. మన విడిగా కళ్ళకి కనిపించదు. ఆ విద్యుత్ ప్రవాహం అనేది మన కంటికి కనిపిస్తుంది. మన విద్యుత్ ప్రవాహమే మనం చూడలేనప్పుడు మన ఆత్మని మనం ఎక్కడ చూస్తాం? మనకి గోచరించేది ఏది? బాహ్యంగా కనిపించే మన శరీరమే మనకి గోచరిస్తుంది. లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు మనకి పనిచేస్తున్నాయి తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంది. కాకపోతే లోపల ఇదంతా నడిపించే ఒక ఆత్మ ఒకటి ఉన్నదనేది మనకి ఎవరికి కూడా గోచరింప సఖ్యం కాదు. ఎందుకంటే ఆత్మ, ఒక పురాణంలో చెప్తారు, గరుడ పురాణంలో, ఆత్మ ఎలా ఉంటుందంటే మన ఎంట్రిక వాస, మన తల ఎంట్రిక వాస ఎంత ఉంటుందో దానిలో 7వ భాగం ఉంటుందట. 7వ వంతు ఎంతైతే ఉంటుందో అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది మన యొక్క ఆత్మ అనేది. మరి దాన్ని గుర్తించలే, ఎవరి వల్ల కూడా కాదు. అలాగే ఎందుకంటే అర్జునుడికి ప్రతి క్షణం ఆత్మతత్వాన్ని ఎందుకు బోధిస్తున్నా అంటే, ముందు ఈయన కలిగినటువంటి ఆలోచన అలాంటిది. అంటే వాళ్ళు చనిపోతే అనే ఒక భావం పడింది కాబట్టి ఇక్కడ చనిపోవటాలు, నువ్వు చంపటాలు ఏ ఉండవు. ఆత్మకి ఎలాంటి మరణం ఉండదు. కాబట్టి దాని మించి ఆ ఆలోచన నుంచి డోకాలేదు, వదిలేసి ఇక మిగతా ఆలోచన ఏంది? నీ కర్తవ్య నిర్వహణ. అంటే నువ్వు కర్తవ్య నిర్వహణ ఏంది? నువ్వు క్షత్రియుడిగా ఉన్నావు. క్షత్రియ ధర్మం ఏంది? శత్రువుల్ని వధించటమే. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన రోజున నీవు స్వర్గానికి వెళ్తావు. ఎవరైనా అంతే, ఎవరి ధర్మాన్ని వాళ్ళు సక్రంగా నిర్వర్తించాలి. నావాడు నీవాడు బంధుప్రీతి నీ యొక్క ధర్మం దగ్గర, నీ యొక్క వృత్తి దగ్గర పనికి రాదు అని తెలియజేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఒక గొప్ప విషయం, శ్రీమద్ భగవద్గీత అనేది, ఇప్పుడు మనము భూమి మీదకి వచ్చాం, మనం ఒక ఊరికి ప్రయాణం అవ్వాలి. ప్రయాణం అవ్వాలంటే ఏం చేస్తాము? ఆ ఊరికి ముందుగా పోయే మార్గం ఎట్లాగా, బండి ద్వారా లేదా ట్రైన్ ద్వారా లేదా బస్సు ద్వారా ఎలా పోవాలి ఏందనేది మార్గం కనుక్కుంటాం. ఎన్ని కనుక్కున్నాకే మనం ఊరి నుంచి, మన ఇంటి దగ్గర నుంచి ఆ ఊరికి బయలుదేరుతాం, ఏదైనా ఒక ఊరికి ప్రయాణం చేయాలంటే. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మనకి తెలియదు. మరి ఈ ఆత్మని మనం తెలుసుకోగలిగితే ఈ ఆత్మ ఎక్కడికి చేర్చుకోవాలో మనం అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ ఆత్మని తీసుకెళ్ళినప్పుడే మన జీవిత పరమార్థం పూర్తవుతుంది. అప్పటి వరకు ఈ ఆత్మ భూమి మీదే తిరుగుతుంది. కాబట్టి ఇలాంటి దాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ అనేవాడు, ఎవరైనా సరే, ఈ మానవ జన్మ ఎత్తిన ఎవరైనా సరే, హిందూ అయితే తప్పనిసరి భగవద్గీత చదవాల్సింది. మీ జీవితంలో ఏదో ఒక రోజు భగవద్గీత ముట్టుకుందే మీ జీవిత లక్ష్యం అనేది తెలియదు. మీ మార్గం అనేది చుక్కాని లేని నావ వంటిది. అలాగే ఇప్పుడు మనకి గాలిపటం ఉంది, గాలిపటానికి ఎవరో ఒకరు పట్టుకొని గాలిపటం ఇవ్వాలి. తెగిపోతే గాలిపటం ఉంది, అది ఎటుపోతుందో తెలియదు, ఎక్కడ వాలిపోతుందో తెలియదు. అలాగే చుక్కాని లేదంటే నావకి అది దశ తెలియదు, అలా అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క భగవద్గీతని ఎవరైతే కనీసం ఇప్పటికైనా తెలుసుకొని ఆ భగవద్గీతను కానీ పట్టుకొని దానిలో ఉన్న విషయాలు చదవగలిగితే నీ ఆత్మ డెస్టినీ ఎక్కడికి చేరాలనేది నీకు సూక్ష్మంగా శ్రీకృష్ణ భగవానుడు
మనకి ఒక్కొక్క అధ్యాయంలో వివరణాత్మకంగా మంచిగా మనకి ఎలా అయితే ఇష్టమైన ఆహారం ఎంత తృప్తిగా తింటామో అంత తృప్తిగా, అంత అనుగుణంగా, అంత వివరంగా, అంత సులువుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఆయన లోకానికి అందించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మన ఆత్మని దర్శించే ప్రయత్నం చేద్దాం. భగవంతుడి యొక్క పరమపదానికి చేరే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్నిటికన్నా పరమపదమే అత్యున్నతమైన స్థానం. అక్కడికి పోయిన వారికి తిరిగి మళ్ళీ భూమి మీద పుట్టే అవకాశం ఉండదు. పుట్టుక మరణాలు అనేవి ఇక ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కడి డెస్టినీ అదే. కాబట్టి అది తెలుసుకోవటం కోసమనే మనం భగవద్గీతను ప్రతి ఒక్కరూ కూడా కనీసం రోజుకు ఒక శ్లోకాన్నైనా చదివే ప్రయత్నం చేయాలి. జై శ్రీమన్నారాయణ.